కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మా అమ్మ శేఖమ్మ. మేము పార్టీలోకి వచ్చాం ఎందుకంటే బాగా అన్న అభివృద్ధి వస్తున్నారే వస్తున్నాం. శేఖర్ శేఖర్ బుటేకల్ బుటేకల్ 100 మంది మాజీ కౌన్సిలర్. నా పేరు శేఖర్, అమ్మ పేరు శేఖమ్మ. మాజీ కౌన్సిలర్ శేఖమ్మ వైసీపీలో ఉన్నా. అందరికీ నమస్తే. ఈరోజు బుడ్డేకల్ నుంచి శేఖరు, మాజీ కౌన్సిలర్ శేఖమ్మ, తిక్కన్న వాళ్ళ కుటుంబాలు మొత్తం 100 కుటుంబాలు ఈరోజు వైసీపీ నీడి బీజేపీలోకి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ వైసీపీలో ఉండి వాళ్ళకి ఏదైతే అనుకున్నారో అది వాళ్ళకి ఏ పని కాలేదు. అందుకనే ఈరోజు అన్న పార్థన్న అభివృద్ధి చూసి, అన్న చేసే పనులు చూసి, మా ఆదోని గురించి ఎంతో కష్టపడిన వ్యక్తి వ్యక్తి ఎమ్మెల్యే పార్థన్న గారు కాబట్టి ఆ అభివృద్ధిలో మేము ఉండాలని చెప్పేసి ఈరోజు బుడ్డేకల్ నుంచి రావడం జరిగింది. అందుకనే మేము కూడా అన్న వెనుక ఉండి, ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళు కూడా అన్న వెనుక ఉండి ఆ అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ఈరోజు మన బీజేపీ పార్టీలోకి 100 కుటుంబాలు చేరాయి. ఎందుకయ్యా చేరాయి అంటే మన జగనన్న గారి, మన పార్థన్న గారి నాయకత్వంలో అందరూ ఆయన నీడలో చల్లగా ఉండాలని, ఆయన చేసే అభివృద్ధి, ఎందుకంటే మేము వచ్చి 6 నెలలైనా కూడా ఆయన చేసే అభివృద్ధి అందరూ కళ్ళతో చూస్తూ ఆ అభివృద్ధిని చూసి మనం కూడా ఆయనతో పాటు నడిస్తే అందరూ చల్లగా ఉంటాము అని చెప్పేసి అభివృద్ధిలో మనం కూడా జాయిన్ అయినా అంటే ఆ నీడకి మనం కూడా ఎంతో చేయూతనిచ్చామంటే అన్న ఇంకా మనకు కావాల్సినవన్నీ చేకూరుస్తారని చెప్పేసి ఆయన ఇచ్చిన చేయూత, ఆ బలం అందరూ చూసి నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరగడంలో ఎటువంటి వాళ్లకు ఒక చైతన్యం వచ్చింది. మన మన పార్థన్న గారి నాయకత్వంలో కావాల్సినంత మనకు అందరికీ మంచి అభివృద్ధి దొరుకుతుంది అన్న భరోసాతోటి ఈరోజు బీజేపీ పార్టీలోకి మన 100 కుటుంబాలు జాయిన్ అయ్యాయి బుడ్డేకల్ నుంచి. నా పేరు కౌన్సిలర్ బెల్లాల లలితమ్మ, కౌన్సిలర్. ఇక్కడ దారి కండ వేసుకోము రైట్. ఓకే రానా రానా వేసుకోమ్మా. అప్పుడే ఎన్నికరాలు